వెల్కమ్ టు స్పార్క్ ఛానల్. ఇని మనం 6 to 10 రూల్స్ వరకు చదువుకున్నాం కదా. సో వి షల్ కంటిన్యూ ఫ్రమ్ 11th రూల్ టు 15 రూల్స్ టుడే. ఓకే, నిన్న చెప్పిన నోట్స్ అవన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకున్నారని అనుకుంటున్నాను. సో మిడిల్లో ఏదైనా మధ్యలో నేను ఏదైనా చెప్తున్నా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించుకున్నవి మీరు నోట్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు, ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. ఓపెన్ చేయగానే లైక్ చేస్తారు, అన్ని మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఈ ఛానల్ నుండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పార్క్ ఇన్స్టిట్యూట్ ఛానల్. సో we shall continue to in our class. We shall move on to the 11th rule. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్రెడీ మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వినే ఉంటారు మీరు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి కదా. పాజిటివ్ డిగ్రీ గురించి ఇప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయో మనం చూద్దాం. డిగ్రీస్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇద్దరి మధ్య కంపారిజన్ కోసం, ఇద్దరు లేదా వాటికంటే ఎక్కువ మంది మధ్య కంపారిజన్ కోసం మనం డిగ్రీస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ పాజిటివ్ డిగ్రీస్లో ఎప్పుడు కూడా అడ్జెక్టివ్స్ని మాత్రమే యూజ్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఎనీబడీస్ characters or anything or qualities or whatever, we use only the adjectives of that. First of all, we shall see some of the examples. Ikkada chudandi, I am as smart as him. I am as smart as him. Is there anyone here who is as wise as I am? In many villages there are many singers whose voice is sweet as honey. Sweet as honey. You are as tall as her. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ లో ఏం జరుగుతుందండి? కంపారిజన్ జరుగుతుంది. ఎస్, కంపారిజన్ జరుగుతుంది. కంపారిజన్ జరిగేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? అడ్జెక్టివ్స్ ని యూజ్ చేస్తాము. అడ్జెక్టివ్స్ తెలుసు కదా, నౌన్ యొక్క క్వాలిటీని తెలియచేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. సో అడ్జెక్టివ్స్ ని యూజ్ చేస్తాము. మరియు మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలిసి ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ఎర్రర్స్ లో అంటే ఈ రూల్స్ లో పాజిటివ్ డిగ్రీలో ఎలాంటి ఎర్రర్స్ ఇస్తాడో అనేది చూద్దాం. పాజిటివ్ డిగ్రీ నుంచి ఎలాంటి ఎర్రర్స్ అనేది చూద్దాం. మీకు పాజిటివ్ డిగ్రీ స్ట్రక్చర్ తెలుసు కదా, యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్, ఈ స్ట్రక్చర్ తో ఉంటుంది పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు కూడా ఈ స్ట్రక్చర్ తో ఉంటుంది. కొన్ని పాజిటివ్ డిగ్రీస్ చెప్పండి. యాజ్ గుడ్ as good as tall as smart as sweet as intelligent as clever as. So these are all the structures అన్నమాట. పాజిటివ్ డిగ్రీలో ఇలాంటి స్ట్రక్చర్స్ యూస్ చేస్తాం. యాజ్ ఒక అడ్జెక్టివ్ మరియు యాజ్ అనేది. సో అసలు రూల్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ చూడండి. ఎస్, పాజిటివ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఇది స్ట్రక్చర్. ఆల్రెడీ మనం రాసాం కదా. పాజిటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటి? యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ అ ప్రొనౌన్ ఇన్ ఏ పాజిటివ్ డిగ్రీ, see the pronoun at the end of a sentence in positive degree is used in subjective case only. Is used in subjective case only. Subjective case ante telusu kada. What are subjective cases? See here, I'll write here I, we అని చదువుతున్నారా? నో, ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ వి, నాట్ వి. లా పలకూడదండి, డబ్ల్యూని వా లాగా పలకాలి. సో ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టివ్ కేస్. సబ్జెక్టివ్ కేస్ అని ఎందుకన్నాం? ఎందుకంటే ఇవి సబ్జెక్ట్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. అంటే సెంటెన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో మాత్రమే యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద సబ్జెక్టివ్ కేసెస్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ అ ప్రొనౌన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అ సెంటెన్స్ ఇన్ పాజిటివ్ డిగ్రీ, అంటే ఒక పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ లో ఒక ప్రొనౌన్ మనకి లాస్ట్ లో రాయాలి అంటే అది సబ్జెక్టివ్ కేస్ లోనే ఉండాలి. యాక్చువల్ గా మనం సెంటెన్స్ ఎండ్ లో ఏం రాస్తామండి? ఆబ్జెక్ట్ రాస్తామా లేదా? సో కానీ ఈ పాజిటివ్ డిగ్రీలో ఒకవేళ మీకు ప్రొనౌన్ రాయాలి అని ఉంటే, ఆ పాజిటివ్ డిగ్రీలో ప్రొనౌన్ రాయాలి అంటే సెంటెన్స్ ఎండ్ లో అయినా సరే
ఈ సబ్జెక్టివ్ కేసెస్ మాత్రమే యూజ్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేసెస్ యూజ్ చెయ్యము. సబ్జెక్టివ్ కేసెస్ మాత్రమే యూజ్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేసెస్ మనం యూజ్ చెయ్యం. సో వి షల్ సీ సమ్ ద ఎగ్జాంపుల్స్. ఎస్, ఐ యామ్ యాజ్ స్మార్ట్ యాజ్ హిమ్. హిమ్ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ అంటే తెలుసు కదా, ఆబ్జెక్ట్స్ లో యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేస్తాం. ఏంటవి చెప్పాలి? మీ, as, him, her, it, them, you. ఇవన్నీ ఆబ్జెక్టివ్ కేస్. ఇవన్నీ ఏంటి? ఆబ్జెక్టివ్ కేస్. ఇందాక చెప్పినవన్నీ కూడా సబ్జెక్టివ్ కేస్. సో ఒక పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ లో ఒకవేళ మీరు ప్రొనౌన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ రాయాలి అంటే అది సబ్జెక్టివ్ కేసులో మాత్రమే ఉండాలి. ఇలాంటి ఎర్రర్స్ కూడా చాలా వస్తూ ఉంటాయండి ఎగ్జామ్స్ లో. సి, ఐ యామ్ యాజ్ స్మార్ట్ యాజ్ హిమ్. హిమ్ ఏంటి? ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ రావచ్చా? రాకూడదు. సో హిమ్ ఏమైపోతుంది? హీ అవుతుంది. అండర్స్టాండ్? నెక్స్ట్, ఈస్ దేర్ ఎనీవన్ హియర్ హూ ఈస్ యాజ్ వైజ్ యాజ్ ఐ యామ్? యాజ్ వైజ్ యాజ్ ఐ యామ్. ఇక్కడ ఏమైనా ఐ ఏంటి? ప్రొనౌనే కదా, సబ్జెక్టివ్ కేసేనా? కరెక్టేనా? కానీ ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఏంటంటే ఇది దీని ప్రొనౌన్ తర్వాత మనం ఈ సెంటెన్స్ లో వర్బ్ అనేది యూజ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ వర్బ్ ఆఫ్టర్ ద ప్రొనౌన్ ఇన్ ఎ పాజిటివ్ డిగ్రీ. ఈస్ దేర్ ఎనీవన్ హియర్ హూ ఈస్ యాజ్ వైజ్ యాజ్ ఐ? ఐ యామ్ అని మనం చెప్పుకోగలం, కానీ అంటే ఏంటి? ఐ యామ్ అని చెప్తే కరెక్ట్ గా ఉంది సెంటెన్స్, ఐ అని చెప్తే కొంచెం బాగాలేదు అనుకుంటాం. కానీ రూల్స్, గ్రామర్ రూల్స్ ఏంటంటే ఇక్కడ ఐ తర్వాత ఏ వర్బ్ కూడా ఉండకూడదు. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్, say here, in many villages there are many singers whose voice is sweet as honey. స్వీట్ అడ్జెక్టివ్ ఉంది, దాని తర్వాత యాజ్ ఉంది, అంతే కదా. స్వీట్ అడ్జెక్టివ్ ఉంది, దాని తర్వాత యాజ్ ఉంది. మనం పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి? ఇక్కడ కూడా ఇంకో యాజ్ రావాలి కదా. సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్? యూ హ్యావ్ టు యాడ్ వన్ యాజ్ హియర్. యాజ్ స్వీట్ యాజ్ హనీ. సరే, ఈ యాజ్ స్వీట్ యాజ్ ఇదంతా గోల ఎందుకులే అనుకున్నారు అనుకోండి, స్వీట్ లైక్ హనీ అంటే సరిపోతుంది. ఏదైనా కరెక్టే మీకు. హూజ్ వాయిస్ ఈజ్ స్వీట్ లైక్ హనీ. ఏ క్వశ్చన్, ఏ ఆన్సర్ రాసినా, యాజ్ యాడ్ చేసినా, లేకపోతే మధ్యలో లైక్ యాడ్ చేసినా కూడా రెండు కరెక్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, నౌ సీ ద ఫోర్త్ వన్. యు ఆర్ యాజ్ టాల్ యాజ్ హర్. కరెక్ట్. యు ఆర్ యాజ్ టాల్ యాజ్, తర్వాత ఎండ్ లో ఏమొచ్చింది? ప్రొనౌన్ వచ్చిందా? ఇది ఏ ప్రొనౌన్? ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్. కానీ ఇక్కడ ఏం రావాలి? యాజ్ షీ. ఎలా ఉంది సెంటెన్స్? కొంచెం బాగాలేనట్టుగా అనిపిస్తుంది కదా. యు ఆర్ యాజ్ టాల్ యాజ్ షీ ఏంటి అని అంటే, కంపారిజన్ ఎప్పుడన్నా జరిగినప్పుడు సబ్జెక్ట్ కి మరియు సబ్జెక్ట్ కే జరుగుతుంది, సబ్జెక్ట్ కి నుండి ఆబ్జెక్ట్ కి జరగదు. కంపారిజన్ ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ మరియు సబ్జెక్ట్ కే జరగాలి. ఓకేనా? సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి జరగదు. ఇక్కడ యు ఏంటి? సబ్జెక్ట్, అంతేనా? ఇక్కడ మళ్ళీ ఏంటి? ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఎదుటి వేరే వ్యక్తితో కంపేర్ చేస్తున్నాం అంటే అతను కూడా సబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు కూడా ప్రొనౌన్ రాసినా కానీ అక్కడ మనం ఆబ్జెక్టివ్ కేస్ రాయకూడదు, సబ్జెక్టే రాయాలి, షీ. ఇంకో క్వశ్చన్ చూడండి. ఇప్పటిదాకా మీరు ఏం చూసారు? హీ ఈజ్ బెటర్ దాన్ మీ, అంతే కదా. ఇదే కదా మీకు తెలిసింది, మీరు మాట్లాడుతూ ఉంది ఇప్పుడు దాకా. హీ ఈజ్ బెటర్ దాన్ మీ, హీ ఈజ్ బెటర్ దాన్ మీ అని. కానీ ఇది రూల్ ప్రకారం ఇది రాంగ్ సెంటెన్స్ అన్నమాట. ఎందుకని రాంగ్ సెంటెన్స్? ఇక్కడ కూడా దాన్ ఏం చేస్తుంది? కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ చేసేటప్పుడు అది సబ్జెక్ట్ కి సబ్జెక్ట్ మధ్యలోనే కంపేర్ చేయాలి. ఈ మీ ఏంటి? ఆబ్జెక్టివ్ కేస్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. హీ ఈజ్ బెటర్ దాన్ ఐ. He is better than I is the correct sentence, not he is better than me. ఓకేనా? రూల్ ప్రకారం మామూలుగా మనం మాట్లాడేటప్పుడు he is better than me, she is better than me అలా అంటాం. కానీ he is better than me అనేది రాంగ్ సెంటెన్స్ అన్నమాట. he is better than I. ఈ కంపారిజన్ ఎప్పుడైనా జరిగినప్పుడు సబ్జెక్ట్ కి మధ్య జరగాలి, లేకపోతే ఆబ్జెక్ట్ కి మధ్య జరగాలి. ఎప్పుడు సబ్జెక్ట్ కి కంపారిజన్ అనేది ఉండదు. ఓకే.
సో we shall move on to the next one. అర్థమైంది కదండి. పాజిటివ్ డిగ్రీలో ప్రొనౌన్ రాయాలనుకుంటే at the end of the sentence అది సబ్జెక్టివ్ కేస్ మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ yes, see the rule first of all. With expression like addicted to, accustomed to, used to, dedicated to, committed to, with a view to, look forward to, చాలా 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 ఎక్కువ సార్లు అడిగిన వర్బ్స్ ఇవన్నీ కూడా. అడిక్టెడ్ టు, అకస్టమ్ టు, యూజ్డ్ టు, డెడికేటెడ్ టు, కమిటెడ్ టు, విత్ అ వ్యూ టు, లుక్ ఫార్వర్డ్ టు. అసలు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో అయితే ఇవి ఫేవరెట్ అనమాట, ఎగ్జామినర్ ఫేవరెట్. ఎప్పుడు ఈ సెంటెన్స్లో ఏ ఒక్క ఎగ్జామ్లో అయినా ఈ వర్బ్స్ లేకుండా క్వశ్చన్ మాత్రం అడిగేది లేదు, అడగకుండా ఉండడనమాట. కంపల్సరీ అడుగుతాడు. అడిక్టెడ్ టు, అకస్టమ్డ్ టు, used to, dedicated to, committed to, with a view to, look forward to. If there are expressions like this in a sentence, it will take habituated of. ఇది కూడా habituated to కాదండి, habituated of. So we use a gerund. Gerund అంటే తెలుసు కదా మీకు. What is a gerund? It's a non-finite verb అండి gerund. Gerund అంటే ఏంటి? ఒక verb కి ing ఫామ్ యాడ్ చేస్తే, అది ఒక నౌన్ లాగా పనిచేస్తే అది gerund. కన్ఫ్యూజన్ గా ఉందా? ఒక వర్బ్ కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే అది నౌన్ లాగా పనిచేయాలి. ఇప్పుడు చూడండి, స్విమ్ ఉంది, ఇది వర్బ్, దానికి ఐఎన్జీ యాడ్ చేసాం, ఏమైంది? స్విమ్మింగ్ అయింది. అవునా? స్విమ్మింగ్. యాక్చువల్గా ఇది ఏంటిది? వర్బ్. కానీ ఒక సెంటెన్స్ రాస్తాం చూడండి. స్విమ్మింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. సో ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటండి? స్విమ్మింగ్. ఇదేంటి అసలు? ఇది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఏనా? కానీ ఒక V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఒక సబ్జెక్ట్ గా యాక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ గా యాక్ట్ అవుతుంది అంటే ఏంటి? ఇది నౌన్ అయినా అయి ఉండాలి, ప్రొనౌన్ అయినా అయి ఉండాలి. ఓకేనా? ఒక సెంటెన్స్ కి సబ్జెక్ట్ అంటే అది నౌన్ అయినా అయి ఉండాలి, ప్రొనౌన్ అయినా అయి ఉండాలి. ఒక వర్బ్ ఇంగ్ ఫామ్ తో ఒక సబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అంటే అది నౌన్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ అ నౌన్. దట్ నౌన్ ఈస్ కాల్డ్ gerund. దట్ నౌన్ ఈస్ కాల్డ్ gerund. ఓకే, సో నౌన్ gerund అయిపోతుంది. అక్కడ gerund అనేది ఏంటి? V1 ప్లస్ ఇంగ్ ఫామే, అది సబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది, అది నౌన్ గా మారిపోతుంది. అండర్స్టాండ్? సో ఏదైనా సెంటెన్స్ లో అడిక్టెడ్ టు, అకస్టమ్ టు, యూజ్డ్ టు, డెడికేటెడ్ టు, కమిటెడ్ టు, విత్ అ వ్యూ టు, లుక్ ఫార్వర్డ్ టు, హ్యాబిట్యూటెడ్ ఆఫ్, ఇవన్నీ వస్తే ఆ సెంటెన్స్ లో gerund ఉండాలి. అది gerund ని ఫాలో అవుతుంది. సో చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు క్లియర్ అయిపోతుంది. ఎస్, I joined Udan 8 with a view to improve English. With a view to ఉంది కదా. విత్ అ వ్యూ టు ఉన్నప్పుడు తర్వాత ఇంప్రూవ్ ఏంటిది? వర్బ్. ఇక్కడ వర్బ్ ఇది. ఈ వర్బ్ ఎలా మారుతుంది? నౌన్ గా మారుతుంది. సో విత్ అ వ్యూ టు, 1 minute. ఎస్, విత్ అ వ్యూ టు ఏం తీసుకుంటుంది? gerund తీసుకుంటుంది. సో ఇంప్రూవ్ విల్ బికమ్ ఇంప్రూవింగ్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం ఆ దాంట్లో జాయిన్ అయ్యాను. స్పార్క్ లో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? You have to improve your English. Yes, so if you want to improve something అంటే with a view to అంటే ఏంటి? దాని కోసం అని. సో అలాంటి వ్యూ టు అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది ఇంప్రూవింగ్ ఇంగ్లీష్ తీసుకుంటుంది. నెక్స్ట్, ఇన్ చైల్డ్హుడ్ ఐ వాజ్ యూజ్డ్ టు లిసన్ టు స్టోరీస్ ఫ్రమ్ మై గ్రాండ్ పేరెంట్స్. యూజ్డ్ టు వచ్చింది కదా, దాని తర్వాత ఏం రావాలి? gerund రావాలి. అంటే ఏంటి? ఈ వర్బ్ ఫామ్ ని ఐఎన్జీ యాడ్ చేయాలి. లిజనింగ్ టు స్టోరీస్. ఇన్ చైల్డ్హుడ్ ఐ వాజ్ యూజ్డ్ టు లిజనింగ్ టు స్టోరీస్. లిజనింగ్ తర్వాత కంపల్సరీగా టు రావాలండి. టు లేకుండా లిజనింగ్ ఉండదు. ఓకేనా? టు లేకుండా లిజనింగ్ మాత్రం ఉండదు. లిజనింగ్ టు మ్యూజిక్ అంతే. లిజనింగ్ టు మ్యూజిక్. సో టు కంపల్సరీ రావాలి లిజనింగ్ తర్వాత. ఐ వాజ్ యూజ్డ్ టు లిజనింగ్ టు స్టోరీస్ ఫ్రమ్ మై grandparents. Next, after marriage he was addicted to gamble. addicted to expression వచ్చింది కదా. సో ఏం రావాలి? ఇది gamble ఏమైపోతుంది? gerund మారిపోతుంది. gambling. gerund గా
మారిపోతుంది. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏ సెంటెన్స్ లో అయినా వచ్చినప్పుడు విత్ అ వ్యూ టు, యూజ్డ్ టు, అడిక్టెడ్ టు, అకస్టమ్ టు, కమిటెడ్ టు, హ్యాబిట్యుయేటెడ్ ఆఫ్, ఇవన్నీ ఏ సెంటెన్స్ లో అయినా వచ్చినప్పుడు అది జీరన్ని ఫాలో అవ్వాలి, జీరన్ని ఫాలో అవ్వాలి. అండర్స్టాండ్? నెక్స్ట్ వి షల్ మూవ్ ఆన్. సో ఇవన్నీ కూడా కొంచెం మీరు కాపీలో నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలండి. చిన్న చిన్న ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఇవన్నీ మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఐ వుడ్ గివ్ యూ ద పీడిఎఫ్. ఎస్, 1 minute. I will erase this. Yes. Next, very important rule. యాక్చువల్గా 100 రూల్స్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఇవి చాలా సార్లు అడుగుతూ ఉంటారు సెంటెన్సెస్లో. కాకపోతే చిన్న చిన్న సెంటెన్సెస్ అడగడు, చాలా లెందీ సెంటెన్సెస్ ఉంటాయి ఎగ్జామ్స్లో. సో హూ అండ్ హూమ్, మామూలుగా మీకు రూల్ ఏంటి చూడండి. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, హూమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. హూ అనేది ఏంటి, ఒక సబ్జెక్ట్ రూపంలో యూజ్ చేయాలి, సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయాలి. హూమ్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ లెందీ సెంటెన్సెస్ చూసి ఫస్ట్ భయపడతాం, దాని తర్వాత ఇవన్నీ ఇది సబ్జెక్ట్ అవుతుందా, ఇది ఆబ్జెక్ట్ అవుతుందా, అంత టైం మనకు ఉండదు. సో చిన్న ట్రిక్ చూద్దాం, దీంట్లో ఈజీగా ఉంటుంది. సో సీ హియర్. ఎస్, ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు క్లియర్ అవుతుంది. హూ ఏం చెప్పానండి, ఫస్ట్ రూల్ ఏంటి అసలు, హూ ఏంటి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి. హూమ్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్ మీకు హూ హూమ్ యొక్క డిఫరెన్సెస్ మీకు అంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు సెంటెన్స్ కరెక్ట్గా చూడాలి. హీ హూ ఆల్ నో టు బీ అ డాక్టర్ ఈజ్ ఎ చీట్. అర్థమైందా సెంటెన్స్? హీ ఆల్ నో టు బీ అ డాక్టర్ ఈజ్ ఎ చీట్. ఎవరైతే అందరూ ఒక డాక్టర్ అనుకుంటున్నారో అతను ఒక చీట్. హీ ఈజ్ అ చీట్. ఇప్పుడు ఇక్కడ హూ వస్తుందా, హూమ్ వస్తుందా? ఒకసారి మీరు సెంటెన్స్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెంటెన్స్ ఇక్కడ చూడండి, ఆల్ నో టు బీ అ డాక్టర్, ఆల్ నో టు బీ అ డాక్టర్. ఓకే, ఆల్ నో టు బీ అ డాక్టర్ సార్ కంప్లీట్ సెంటెన్స్ గా ఉందా లేదా? నెక్స్ట్, హీ ఈజ్ అ చీట్, హీ ఈజ్ అ చీట్, ఇది కూడా ఒక కంప్లీట్ సెంటెన్స్ వచ్చింది. హూ ఏమైపోయింది, హూ మిగిలిపోయింది. ఇక్కడ మిగిలిపోయిందా లేదా? దేనికి అటాచ్ అవ్వట్లేదు, దేనికి అటాచ్ అవ్వట్లేదు. రెండు విడివిడి సెంటెన్సెస్లో కరెక్ట్గా ఫామ్ అయిపోయింది. ఇక్కడ హూ మిగిలిపోయింది. ఎప్పుడైతే సెంటెన్స్లో హూ మిగిలిపోతుందో అక్కడ హూ రాకూడదు, హూమ్ రావాలి. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ట్రిక్. if you want to see the difference between who and whom. సో అర్థమవుతుందా? ఒక సెంటెన్స్ లో ప్రతి సెంటెన్స్ సబ్జెక్ట్ కి ఒక వర్బ్ వచ్చేసింది, ప్రతి సెంటెన్స్ కి ఒక వర్బ్ వచ్చింది. చూడండి, హీ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఈజ్ అనేది దాని యొక్క వర్బ్. ఆల్ నో ఇది ఒక సబ్జెక్ట్, బి అనేది ఒక వర్బ్. ఎవరికి అవి సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. సో అవన్నీ కరెక్ట్ గా ఉండిపోయాయి. ఇది హూ మిగిలిపోయింది. ఏ సెంటెన్స్ లోనే మిగిలిపోయింది అంటే ఏంటి, అది హూ కాదు, అక్కడ హూమ్ అని. ఓకేనా? ఇప్పుడు చదవండి సెంటెన్స్. హీ హూమ్ ఆల్ నో టు బి అ డాక్టర్ ఈజ్ అ చీట్. అండర్స్టాండ్? సో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ రూల్, ఎందుకంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒకసారి మీరు 2-3 టైమ్స్ రివైజ్ చేస్తూ వీడియోని పాజ్ చేస్తూ చూస్తూ అర్థం చేసుకొని మళ్ళీ కాపీలో నోట్ డౌన్ చేసుకుంటూ చదవాల్సిందే, తప్పదు. కొన్ని మాత్రం కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకేనా? ఎగ్జామ్ ఏదైనా మీరు కరెక్ట్గా క్రాక్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే, తప్పదు. అండర్స్టాండ్? నెక్స్ట్ సీ ద సెకండ్ క్వశ్చన్. ద టీచర్ రివార్డెడ్ హిమ్ హూమ్ హెల్ప్డ్ అదర్స్. సెంటెన్స్ చూద్దాం మనం. ఓకేనా? ద టీచర్ రివార్డెడ్ హిమ్ కంప్లీట్ అయింది కదా సెంటెన్స్. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సబ్జెక్ట్ అండ్ టీచర్, రివార్డెడ్ వర్బ్. ఓకేనా? హూమ్. ఓకే, హూమ్ హెల్ప్డ్ అదర్స్. హెల్ప్డ్ ఏంటి, వర్బ్. అదర్స్ ఏంటి, ఆబ్జెక్ట్. దీనికి సబ్జెక్ట్ ఉందా? లేదు. సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ హూమ్ ప్లేస్ లో సబ్జెక్ట్ లో ఏం యూస్ చేస్తాం మనం?
హూ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మీరు చూడండి కావాలైతే ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ ఉంది. ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ఒక క్లాజెస్కి ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఈ ఆబ్జెక్ట్ అనే హూమ్ అనే ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ప్లేస్ చేసేసాం. ఇక్కడ ఇది సబ్జెక్ట్ యాడ్ చేసింది అనుకోండి, దానికి వర్బ్ లేదు. సో అక్కడ మనకి ఫిట్ అవ్వదు, సబ్జెక్ట్ అనేది ఫిట్ అవ్వదు. సో మనకి అక్కడ ఆబ్జెక్ట్ కావాలి ఫస్ట్ సెంటెన్స్లో. సో హూమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాం కాబట్టి హూమ్ రాసాం. ఈ సెకండ్ సెంటెన్స్ చూడండి, ద టీచర్ రివార్డెడ్ హిమ్. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఓకేనా, ఇది వర్బ్. ఓకే, ఇది ఆబ్జెక్ట్. మనకి ఏంటి సబ్జెక్ట్ కావాలి, హెల్ప్డ్కి సబ్జెక్ట్ కావాలి. ఎవరు హెల్ప్ చేస్తారు? హూ హెల్ప్డ్ అనమాట. అంటే ఏంటి, సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి? హూ. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. ఒక్కసారి మీకు బ్రెయిన్లోకి వెళ్తే మాత్రం ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ప్రశాంతంగా వినాలి. క్లాస్ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు అన్ని అబ్జెక్షన్స్ అన్ని పక్కన పెట్టేసేసి మీకు కరెక్ట్గా క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తేనే మీకు ఇవన్నీ రూల్స్ అన్నీ మైండ్లో ఉంటాయి. ఓకే, సీ ద థర్డ్ సెంటెన్స్. హీ ఈజ్ మై ఫ్రెండ్. కంప్లీట్ అయిందా? హీ ఈజ్ మై ఫ్రెండ్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. యూ వర్ టాకింగ్ టు. యూ అనేది సబ్జెక్ట్, వర్బ్. ఓకే, వర్ టాకింగ్ అనేది ఏంటి? వర్ టాకింగ్ టు అనేది వర్బ్. దీనికి సబ్జెక్ట్ వర్బ్ ఉంది, ఇది సబ్జెక్ట్ వర్బ్ ఉంది. మనకేం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. సో హూ ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ అవుతుందా? కాదు. రూల్ ఏంటి? హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ అవుతుంది. కాకపోతే హూ తీసేసి మనం ఆబ్జెక్ట్గా హూమ్ రాయాలి. అండర్స్టాండ్? నెక్స్ట్, ద బాయ్ హూ, సారీ ఇక్కడ ఐ అండి, ఈజ్ కాదు, ఐ రాసేసుకోండి మీరు. ఓకే, ద బాయ్ హూ ఐ స్లాప్డ్ వాజ్ స్నాచింగ్ మై వాలెట్. జాగ్రత్తగా చూడండి సెంటెన్స్. ద బాయ్ ఇది సబ్జెక్ట్, వాజ్ స్నాచింగ్ అనేది ఏంటి? వర్బ్. ఈ సబ్జెక్ట్ బాయ్ కి ఇది వర్బ్. ఐ స్లాప్డ్, ఐ ఏంటి సబ్జెక్ట్, స్లాప్డ్ ఏంటి వర్బ్. మనకి రెండు క్లాజెస్ వచ్చాయి, సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. ఓకేనా, మనకేం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. కానీ ఇక్కడ హూ ఉంది, హూ ఆబ్జెక్ట్ అవుతుందా? కాదు, హూమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అండర్స్టాండ్? చాలా చిన్న ట్రిక్ ఇది, చాలా చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది హూమ్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది. కానీ ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే సబ్జెక్ట్కి వర్బ్కి అలా విడదీసేసుకుంటే అది మిగిలిపోయింది అనుకోండి, అది ఆబ్జెక్ట్. ఓకేనా, ఒక వర్బ్కి మనకి సబ్జెక్ట్ కావాలి, కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి ఒక వర్బ్కి. అది లేదు అంటే మనం హూ అనేది పెట్టుకోవాలి. అండర్స్టాండ్? సో సీ హియర్, ఇంకోసారి చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్. We all know whom pulled that prank. We all know. We We అనేది సబ్జెక్ట్, no అనేది వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసిందా? పుల్డ్ ఏంటండి? వర్బ్. దట్ ప్రాంక్. ఓకేనా, ఆబ్జెక్ట్ అనుకోండి. ఇది మనకేం కావాలి? సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలంటే కంపల్సరీ సబ్జెక్ట్ అవసరం. సబ్జెక్ట్ ఉందా పుల్డ్కి? లేదు. హూమ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ అవ్వదు కదా. సో ఇది ఎం కొట్టేసి హూ ఈజ్ ద సబ్జెక్ట్. We all know who pulled that prank. ఎవరైతే ఆ ప్రాంక్ చేశారో మనకు అందరికీ తెలుసు. అండర్స్టాండ్? అర్థమవుతుందా? కరెక్ట్గా మీరు మళ్ళీ ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని ఒకసారి మళ్ళీ ప్రశాంతంగా హూమ్ డిఫరెన్స్ చూడండి. ఓకే, నెక్స్ట్ సి హియర్. ద గర్ల్, ఐ థింక్. ఐ అనేది సబ్జెక్ట్, థింక్ అనేది వర్బ్. ద గర్ల్కి ఈజ్ అనేది వర్బ్. ద గర్ల్ ఏంటి? సబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్ వచ్చేసింది, వర్బ్ వచ్చింది. ఓకే, ద గర్ల్ ఈజ్ అ జీనియస్ వాజ్ యాక్చువల్లీ నాట్. ఐ థింక్ ఈజ్ అ జీనియస్ వాజ్ యాక్చువల్లీ నాట్. ఇవన్నీ సరిపోయాయి. సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసింది, సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసింది. మనకేం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. సో ఇక్కడ ద గర్ల్ వాజ్ యాక్చువల్లీ నాట్ ఐ థింక్ ఈజ్ అ జీనియస్. హూమ్ ఐ థింక్ ఈజ్ అ జీనియస్. Okay, next see here. The police subject, arrested verb, him. Okay, object kuda vachesindi, complete sentence. Next, everybody taught to be innocent. అంటే పోలీస్ ఎవరైతే అరెస్ట్ చేశారో అందరు ఏమనుకున్నారు? అతను చాలా ఇన్నోసెంట్ అనుకున్నారు, కానీ అతడే క్రిమినల్ అనమాట. సో ఇక్కడ హూ ఏంటి? మిగిలిపోయింది. హూ ఎప్పుడైతే మిగిలిపోతుందో అప్పుడు ఏం రావాలి? హూమ్ రావాలి. అండర్స్టాండ్ ఎవ్రీబడి? హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ అవుతుంది, హూమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ అవుతుంది అనేది మీకు ఒక రూల్ మాత్రమే.
కానీ ఒక సెంటెన్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను చెప్పాను. సబ్జెక్టివ్ వర్బ్ వచ్చేస్తే మీకేం రావాలి, ఓన్లీ ఆబ్జెక్ట్ రావాలి కదా. సో హూమ్ అని పెట్టేసేసేయాలి. అంటే ఏదైనా హూ అనేది అక్కడ మిగిలిపోయింది అంటే, ఒక వర్డ్ మిగిలిపోయింది అంటే అక్కడ హూమ్ అనేది రావాలి. అండర్స్టాండ్? క్లియర్ ఎవ్రీబడి? సో వీ షల్ మూవ్ ఆన్. ఎస్ సీ హియర్, ఇది కూడా ఇంపార్టెంట్ రూల్ ఏనండి. A number of a number of student, there was a number of bird, the number of patients, the number of candidates, I saw the number of books. See here, ఇక్కడ ఏంటి కామన్ గా కనిపిస్తుంది మీకు? నంబర్. ఏంటి? ఆ నంబర్, ద నంబర్, ఇవి రెండే కదా కామన్ గా కనిపిస్తున్నాయి. ఆ నంబర్ అంటే ఏంటి? ఒక నంబర్. ఆ నంబర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ ఖచ్చితంగా ఉండాలి. ద నంబర్ ఆఫ్ తర్వాత కూడా ప్లూరల్ నౌన్ ఉండాలి. వర్బ్ ఎలా ఉండాలి చూడండి, రూల్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఆ నంబర్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్, ప్లూరల్ వర్బ్. ద నంబర్ ఆఫ్ నౌన్ ప్లూరల్ గానే ఉంటుంది కానీ వర్బ్ సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఆ అయితే రెండు ప్లూరల్, నౌన్ ప్లూరలే, వర్బ్ ప్లూరలే. ద అయితే నౌన్ ప్లూరల్, వర్బ్ మాత్రం సింగులర్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది. సో ప్లీజ్ సీ ద ఎగ్జాంపుల్స్. ఎస్, a number of student has asked for reservation. చూసాం కదా, ఆ నంబర్ ఆఫ్. ఆ నంబర్ ఆఫ్ అంటే ఏం రావాలి ఇక్కడ? ఆ నంబర్ ఆఫ్ తర్వాత నౌన్ ఏంటి? ఎలాంటి నౌన్ రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. సో స్టూడెంట్ ఏమవుతుంది? స్టూడెంట్స్ అవుతుంది. స్టూడెంట్స్ అవుతుంది. సో ఆ నంబర్ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి, ప్లూరల్ వర్బ్ కూడా రావాలి. కానీ హ్యాజ్ ఏంటి ఇక్కడ? సింగులర్ కాబట్టి సో ఇది రాదు. హ్యావ్ ఆస్డ్. a number of students have asked for reservation. So understood? Next see, there was a number of bird. ఆ నంబర్ తర్వాత నౌన్ ఎలా ఉండాలి? ప్లూరల్ నౌన్ ఉండాలి. సో బర్డ్ ఏంటి? సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసాం. ఓకేనా? ప్లూరల్ నౌన్. ఓకే, ఇక్కడ ఏంటిది? వర్జ్. ఆ నంబర్ తర్వాత ఏం రావాలి? వర్బ్ కూడా ఎలా ఉండాలి? ప్లూరల్ కావాలి. సో వర్స్ తీసేసి there were a number of birds on the tree. Understand? Next, the number of patients are rising. The number of, the వచ్చింది. the అయితే నంబర్ తర్వాత ప్లూరల్ నౌన్ కరెక్ట్. కానీ ఏం తీసుకుంటుంది? అది సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. సింగులర్ వర్బ్ ఆర్ ప్లేస్ లో ఈజ్ అవుతుంది. ఆర్ ప్లేస్ లో ఈజ్ అవుతుంది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ద వచ్చింది, నంబర్ తర్వాత క్యాండిడేట్స్ ప్లూరల్ నౌన్ వచ్చింది. ఓకే ఫైన్. ఇన్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇది కూడా ప్లూరలే. ఇన్ వేరియస్ కేటగిరీస్, ఇది కూడా ప్లూరలే. అండర్ వేరియస్ గ్రూప్స్, ఇది కూడా ప్లూరల్. ఎన్ని నౌన్స్ వచ్చినా దాని తర్వాత ప్లూరల్ వచ్చింది. హ్యావ్ ఇంక్రీజ్డ్ డ్రాస్టికల్లీ. హ్యావ్ ఇంక్రీజ్డ్ వస్తుందా? హ్యావ్ ఏంటి? ప్లూరల్ నౌన్ కదా, ప్లూరల్ వర్బ్ కదా. సో ద వస్తే ప్లూరల్ వర్బ్ రాకూడదు. సింగులర్ వర్బ్, దట్ ఈస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్రాస్టికల్లీ. ద వస్తే సింగులర్, ద వస్తే, ద నంబర్ వస్తే నౌన్ ఏమో ప్లూరల్, వర్బ్ ఏమో సింగులర్. ఆ వస్తే నౌన్ ఏమో ప్లూరల్, వర్బ్ ఏమో ప్లూరల్. సో చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్, ఐ సా ద నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద బుక్ ఫేర్. సో ద నంబర్ తర్వాత బుక్స్ అనేది ప్లూరల్ నౌన్ గా ఉంది. ఇది V2 లో ఉంది కాబట్టి మీకు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఏం ఎర్రర్ ఉంది? ఇక్కడ ద నంబర్ ఆఫ్ బుక్స్ అని చెప్పకూడదు, ఆ నంబర్ ఆఫ్ బుక్స్ అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఆ నంబర్ ఆఫ్ బుక్స్ అంటే మెనీ అని అర్థం వస్తుంది. ద నంబర్ ఆఫ్ బుక్స్ అంటే అలాంటివి అని వస్తుంది. సో ఐ సా ఆ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద బుక్ ఫేర్. అండర్స్టాండ్? ఎస్, వి షల్ మూవ్ ఆన్. Next, rule number 15. Rule number 15. This is between and let are followed by a pronoun in objective case. Already మనం objective case గురించి చెప్పుకున్నాం కదా. Objective case అంటే me, us, you, him,
her, it, them. ఇవన్నీ ఆబ్జెక్టివ్ కేస్. అంటే ఏంటి రూల్ ఏంటి చెప్తుంది, ఏ సెంటెన్స్లో అయినా బిట్వీన్ కానీ లెట్ కానీ ఉంటే అది ఒక ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ని ఫాలో చేస్తుందంట. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎస్, బిట్వీన్ యూ అండ్ ఐ ద మేనేజర్ విల్ చూజ్ మీ. అంటే బిట్వీన్ యూ అండ్ ఐ, నీకు నాకు మధ్య మేనేజర్ ఎవరినో ఒకళ్ళని చూస్ చేసుకుంటారు. బిట్వీన్ తో స్టార్ట్ అయిందా, అప్పుడు ఏం రావాలి, యూ అనేది ఏంటి ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. అండ్ ఐ సబ్జెక్టివ్ కేస్ కదా, సబ్జెక్టివ్ కేస్ ఉండకూడదు. సో మీ, ద మేనేజర్ విల్, యూ అండ్ మీ, బిట్వీన్ యూ అండ్ మీ ద మేనేజర్ విల్ చూస్ అన్నమాట. నెక్స్ట్, he requested the teacher to let I enter the class. let I enter the class అంటారా, సో let తర్వాత కూడా ఆబ్జెక్టివ్ కేస్ ఉండాలి. let me enter the class. నెక్స్ట్, let they win the match, we will win hearts. let they నా, let they ఏంటి సబ్జెక్టివ్ కేస్, let తర్వాత ఏం రావాలి ఆబ్జెక్టివ్ కేస్ రావాలి. సో let them win the match, we will win hearts. now see here, ఫోర్త్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎర్రర్స్ ఉంటాయి, మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే ఒక్క నిమిషం, ఐ మీన్ ఒక 10 సెకండ్స్ మీరు వీడియో పాజ్ చేసి ఆ ఫోర్త్ సెంటెన్స్లో ఉన్న ఎర్రర్స్ అన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఒక్క 10 సెకండ్స్ వీడియో పాజ్ చేసి ఇక్కడ మీకు ఏ ఎర్రర్స్ కనిపిస్తున్నాయో ఆ ఎర్రర్స్ అన్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకే, ఐ హైయర్. ఓకే, రాసాను ఇక్కడ చూడండి. ఎస్, బిట్వీన్ తర్వాత ఏముండాలి, అన్నీ కూడా ప్రొనౌన్ తో ఫాలో అవుతుంది. బిట్వీన్ అంటే హీ అండ్ షీ అవుతాయి, సబ్జెక్టివ్ కేస్ కదా. హీ అండ్ షీ ఏంటి సబ్జెక్టివ్ కేస్. మరి అప్పుడు ఏం రాయాలి, అక్కడ సబ్జెక్టివ్ కేస్ రాస్తామా ఆబ్జెక్టివ్ కేస్ రాస్తామా, ఆబ్జెక్టివ్ కేస్ రాయాలి. సో చూడండి, హీ అండ్ షీ దగ్గర ఇక్కడ హీ అంటే హిమ్ అండ్ షీ అంటే హర్. బిట్వీన్ హిమ్ అండ్ హర్. లెట్ తర్వాత కూడా ఏముండాలి ఆబ్జెక్టివ్ కేస్ ఉండాలి. ఆబ్జెక్టివ్ కేస్ ఐకి మీ. డిసైడ్ హూ విల్ ఐ హైయర్. ఇక్కడ ఏమొచ్చింది హూ వచ్చింది, వచ్చిందా లేదా, హూ అనేది WH వర్డ్. ఓకే, ఆల్రెడీ మనం ఈ రూల్ చెప్పుకున్నాం. WH వర్డ్ కనుక ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతూ ఉంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ ఉండాలి, అంతే కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు సెంటెన్స్ ఎలా మారుతుందండి, బిట్వీన్ హిమ్ అండ్ హర్, బిట్వీన్ హిమ్ అండ్ హర్, let me decide who I will hire. will I hire కాదు, I will hire, full stop. సో ఇప్పుడు మనం నేర్చుకున్న రూల్స్ అన్నీ దీంట్లో మనకు వచ్చేసినాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ బిట్వీన్ తర్వాత ఆబ్జెక్టివ్ కేసు ఉండాలి, మరియు హూ ఉంటే ఒక సెంటెన్స్లో ఏంటిది సెంటెన్స్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే ఏం రావాలి, సబ్జెక్ట్ ఫస్ట్ తర్వాత వర్బ్ రావాలి. ఐ విల్ హైయర్, హూ ఐ విల్ హైయర్. లెట్ మీ డిసైడ్ హూ ఐ విల్ హైయర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇవాళ మనం 16 to 11 to 15 రూల్స్ నేర్చుకున్నాం. సో టుమారో 16 to 20 అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ప్రాక్టీస్ సెషన్స్ కూడా మధ్యలో పెడుతూ ఉంటాను. సో మీకు ఏమైనా అర్థం కాలేదంటే నన్ను కమెంట్ చేయండి, మీ డౌట్ క్లారిఫై చేస్తాను. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి వీడియోని చూడండి, లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.